సిపిఎం ప్రొజెక్ట్ చేస్తుందంటే అన్ని అబద్ధాలే అంటూ ఆ రౌడీ షీట్ల కథ జగన్ కేరుక ఆయన హయాంలోని రాకేష్ విక్టర్ మీద నమోదు ఒకళ్ళ మీద 9-10 క్రిమినల్ కేసులు అందులో చాలా వరకు వైసీపీ హయాంలోనే దళితులు మైనార్టీలు వీరి బాధితులే ఐతానగర్ కేంద్రంగా కొన్నేళ్లుగా రౌడీ వ్యవహారం అన్నటువంటి కోణాన్ని రాసుకొస్తుంది. అయితే ఇక్కడే ఒక పాయింట్ ఏంటంటే వాళ్ళు నిన్న ప్రొజెక్ట్ చేసుకొచ్చినటువంటి వ్యవహారానికి సంబంధించి చూసుకుంటే కేసులు ఎప్పుడు ఏమైనాయి ఎలాంటి కేసులు అన్నటువంటి దాన్ని హైలైట్ చేసుకొచ్చారు. దాని ప్రకారం చూసుకుంటే చిన్న చిన్న ఇష్యూస్ కేసులుగా మారాయి అన్నటువంటి పాయింట్ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. ఇందులో జాన్ విక్టర్ మీద ఉన్న కేసులు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 340/2017 ఇది స్నేహితుల మధ్య గొడవ కేసు, ఇది 2018లో కొట్టేశారు. తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 142/2018 రెండు తెలుగుదేశం హయాంలో, ఇది కూడా మధ్యమత్తులో స్నేహితుల మధ్య జరిగిన గొడవ కేసు, ఇది కూడా 2018లోనే కొట్టేయబడింది. 345 ఒంగోలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 17/2021/2018 ఇది బైక్ దొంగతనానికి సంబంధించిన కేసు. ఈ కేసులో వీళ్ళు బైక్ చోరీ చేయలేదు, చోరీ చేసిన బైక్ను కొన్నారు. ఇది మాత్రమే వీళ్ళు చేసిన తప్పని కోర్టులో నిరూపణ అవడంతో కేసు కొట్టేశారు. టంగుటూరు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 203/2019 ఇది ఇద్దరి మధ్య అప్పు వ్యవహారం తప్పుడు సాక్ష్యం చెప్పినటువంటి కేసు, ఇది ప్రస్తుతానికి విచారణ జరుగుతుంది. తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 39/2019 ఇది ఒక ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడిని ఆటో డ్రైవర్తో కలిసి బెదిరించి 500 రూపాయలు దోచుకున్నారు పెట్టిన కేసు. ఈ కేసులో ఆటో డ్రైవర్ని ఇంతవరకు పోలీసులు పట్టుకోలేదు. ఎవరినైతే సాక్షులుగా చెప్పారో వాళ్ళు కోర్టులో తమకేమీ తెలియదు, వేరే పని మీద పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏవో పేపర్ల మీద సంతకాలు తీసుకున్నారు, మేము దోపిడీ జరగడం చూడలేదని చెప్పడంతో కోర్టు 2024లో కొట్టేసింది. ఇది పోలీసులు కావాలని పెట్టిన తప్పుడు కేసు అన్నటువంటి వీళ్ళు పెన్షన్ చేస్తున్నారు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 280/2022 ఇది జగన్ హయాంలో, ఇది స్నేహితుల మధ్య మత్తులో గొడవబడిన కేసు, ఇది ఇరు పార్టీలు లోక్ అదాలత్లో రాజీ కావడంతో కోర్టులో కొట్టివేయబడింది. ఇదే గంజాయి కేసు అనడానికి సాక్ష్యం, వీళ్ళు మత్తుతో 24 గంటలు తూలుతుంటారన్నది. అలాగే తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 150/5/2022 ఇది గంజాయి కేసు. ఈ కేసులో 3 సంవత్సరాలుగా వస్తున్న పోలీసులు ఇప్పటికి కూడా ఒక్క ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయకపోవడంతో కోర్టు మెట్లు ఎక్కలేదు. అంటే గంజాయి కేసులు పట్టించుకోలేదు వైసీపీ హయాంలోనే, వాళ్ళ కాళ్ళే ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇట్లాగే మిగతా కేసులు కూడా మెన్షన్ చేసుకొచ్చారు.